హలో అండి, నా పేరు భరత్ కుమార్. నేను వాష్మెట్ లాండ్రీ ఎక్విప్మెంట్ నుంచి మాట్లాడుతాను. సో మనం ఇవాళ డిస్కస్ చేసబోయే టాపిక్ ఏంటంటే, మనకి ప్రపంచంలోనే అన్నిటికంటే ప్రాఫిటబుల్ బిజినెస్లో ఇది ఒక బిజినెస్ అండి. అది ఏంటంటే వాషింగ్ మిషన్, మనకి డ్రై క్లీనింగ్ అండ్ వాషింగ్ బిజినెస్ అండ్ ఐరనింగ్ బిజినెస్. సో ఈ బిజినెస్లో మనకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, అలాగే దీని ప్రాఫిట్స్ అండ్ రేషియోస్ ఎలా ఉంటాయో నేను ఈ వీడియోలో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దయచేసి మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో. సో ఎక్విప్మెంట్స్ గురించి డిస్కస్ చేసే ముందు నేను మా కంపెనీ గురించి కూడా చెప్తానండి. సో మా కంపెనీ వాస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1968 నుంచి మనకి స్టార్ట్ అయింది మా కంపెనీ లాండ్రీలో. సో అలానే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేసాం మేము 1980s. సో దెన్ లేటర్ ఆన్ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టాప్ కంపెనీ కూడా మనదే ఇండియాలో. అలానే మనకి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా టాప్ 5 కంపెనీస్లో మన ఒక కంపెనీ. సో మీకు ఇక్కడికి వస్తే మీకు 100% గైడెన్స్ ఉంటుంది, అలానే ఒక జెన్యూన్ రిపోర్ట్ ఉంటుంది. మీకు ఎలా స్టార్ట్ చేస్తే మీరు సక్సెస్ఫుల్ అవుతారు అనేది మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. యూ కెన్ ట్రస్ట్ అస్ అండ్ యూ కెన్ కమ్ డౌన్ టు అవర్ ఆఫీస్. సో బేసిక్గా మనకి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ వచ్చేసి ఒకటి డ్రై క్లీనింగ్ మిషన్ అండి, అండ్ ఇంకోటి ఐరనింగ్ మిషన్. సో నా ముందున్నది ఇది వచ్చేసి డ్రై క్లీనింగ్ మిషన్. సో మనకి ఈ డ్రై క్లీనింగ్ మిషన్లో మీరు ఎలాంటి పట్టు చీరలు కానివ్వండి, లైక్ కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ ఏదున్నా కానీ మీరు ఇందులో డ్రై క్లీనింగ్ చేయొచ్చు. వాటర్ ఇండల్జ్మెంట్ ఉండదు, ప్యూర్లీ మనకి కెమికల్ బేస్డ్ ఉంటుంది అది. సో నా ముందు వచ్చేసిన మిషన్ వచ్చేసి ఇది 25 kg కెపాసిటీ, ఇది ఆల్మోస్ట్ లైక్ 25 lakhs ఉంది ఇది. సో మనకి ఇందులో చిన్న మోడల్ అంటే బేసిక్ మోడల్ నుంచి మనకి 3,50,000 నుంచి స్టార్ట్ ఉంటుంది మిషన్ ప్రైస్ వచ్చేసి. సో ఇందులో మనం డైలీ ఒక 200 పీసెస్ దాకా మనం ఏదైనా కానీ డ్రై క్లీనింగ్ చేసుకోవచ్చు. 200 పీసెస్ అంటే లైక్ ప్యాంట్ షర్ట్స్ కానివ్వండి, లేదా ఒక 100 శారీస్ కూడా డ్రై క్లీనింగ్ చేసుకోవచ్చు మీరు ఇందులో. సో రెండో మిషన్ వచ్చేసి మనకి ఐరనింగ్ మిషన్ అండి. దీన్ని శారీ ఐరనింగ్ మిషన్ అంటారు, ఫుల్లీ ఆటోమేటిక్ శారీ ఐరనింగ్ మిషన్. ఇందులో ఆల్ టైప్ ఆఫ్ శారీస్ మీరు ఐరన్ చేసుకోవచ్చు. ఇది ఇందులో డైలీ అప్రాక్సిమేట్లీ ఒక 8 hours షిఫ్ట్లో మీరు 150 శారీస్ దాకా ఇందులో ఐరన్ చేసుకోవచ్చు. 120 నుంచి 150 శారీస్ దాకా. ఎలాంటి వర్క్ శారీస్ ఉండండి, కుందన్స్ లేదా పట్టు చీరలు, జార్జెట్, అలాంటి ప్రతి ఒక్క శారీ మనం ఇందులో ఐరన్ చేసుకోవచ్చు. సో ఇది మనకు వచ్చేసి శారీ ఐరనింగ్ మిషన్ అంటారు. సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ మిషన్స్ అండి. అండ్ మూడోది వచ్చేసి ఇంకో మిషన్ ఉంది, నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇంకో వేరే మోడల్స్ కూడా ఉన్నాయి, ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి. మీరు వచ్చారంటే మేము చూపిస్తాము మిషన్స్ అవి కూడా. సో ఫైనల్ మిషన్ వచ్చేసి ఇదండి, వాక్యూమ్ ఐరనింగ్ టేబుల్ అని అంటారు దీన్ని. దీంట్లో మనకి 3 కాంపోనెంట్స్ వస్తాయి. టేబుల్ వస్తుంది, ఒక ఐరన్ బాక్స్ వస్తుంది, అలానే మనకి ఒకటి బాయిలర్ కూడా వస్తుంది. సో మనకి ఏంటంటే ఆ బాయిలర్తో ఇందులో స్టీమ్ వస్తుంది మనకి ఐరన్ బాక్స్లో. సో మీరు ఏ షర్ట్ అయినా మీరు షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఇక్కడ పెట్టుకుంటే మీరు 1 సైడెడ్ మీరు చేస్తే సెకండ్ సైడ్ కూడా ఐరన్ అయిపోతుంది మీకు దీంతో. దీని స్పెషాలిటీ అది. అలానే కాకుండా మనకి నార్మల్గా బొగ్గు పెట్టెతో చేస్తే ఏమవుతుందంటే నార్మల్గా ఫ్యాబ్రిక్ కాలిపోవడం కానీ, లేదా ఒక షైన్, ఒకలాంటి షైన్ వస్తుంది క్లాత్ పైన, కలర్ వెలిచిపోవడం కానీ జరుగుతుంది. దీంతో మనకు అలాంటిది ఏమి ఉండదు. చాలా హైజీనిక్గా మీకు అండ్ చాలా బ్యూటిఫుల్గా మీకు ఐరనింగ్ అవుతుంది దీంతో. మీకు ఫ్యాబ్రిక్కి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు దీంతో. సో దీస్ ఆర్ ద 3 మిషన్స్ అండి మనకు కావాల్సిన మిషన్స్. ఒకటి డ్రై క్లీనింగ్ మిషన్, ఒకటి ఐరనింగ్ మిషన్, అలానే ఈ టేబుల్. ఈ టేబుల్లో ఆల్ టైప్స్ ఆఫ్ స్టిచ్డ్ మెటీరియల్స్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 80,000 నుంచి స్టార్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూసారు కదా మిషన్స్ ఏవైతే ఉన్నాయో 3 మిషన్స్. నెక్స్ట్ మీకు ఈ 3 మిషన్స్ ఇన్వెస్ట్ చేస్తే మీరు తీసుకున్నట్టు అయితే దాని ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, మీరు దానికి కావాల్సిన స్పేస్ రిక్వైర్మెంట్స్ కానీ లేదా లేబర్ కానీ అవన్నీ నేను మీకు ఇంకా డీటెయిల్గా ప్రాఫిట్ అండ్ లాస్ రేషియోస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి డిస్కస్ చేసే ముందు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నార్మల్గా ప్రతి ఒక్క కస్టమర్ మాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు, ఇది లైక్ ఈ బిజినెస్ సక్సెస్ఫుల్లా కాదా అని చెప్పేసి. సో అందరికీ కస్టమర్స్కి నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ కాన్సెప్ట్ అనేది మనం కొత్తగా సృష్టించింది కాదు. సో ఈ మార్కెట్లో ఆల్రెడీ ఒక 50-60 years నుంచి ఆల్రెడీ ఉంది, ఇది ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు ఇది. అండ్ అలానే ఇప్పుడు మనకి మార్కెట్లో కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోయింది. అందరు కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నారు, అవి ఇంట్లో ఉన్న మిషన్తో ఉతకలేరు. సో కంపల్సరీ లాండ్రోమాట్స్ లాంటి లాండ్రీస్కి బయటికే ఇస్తున్నారు. సో కంపల్సరీ ఒక ప్యాంట్, ఒక షర్ట్ డ్రై క్లీనింగ్ లేదా ఒక శారీ డ్రై క్లీనింగ్ చేయడానికి మినిమం 200-300 తీసుకుంటూనే ఉన్నారు బయట బిజినెస్కి. సో ఇది అనేది చాలా సక్సెస్ఫుల్ బిజినెస్. సో మనం ఏం కొత్తగా క్రియేట్ చేసిన కాన్సెప్ట్ లేదు. సో మీరు దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యాల్సిన అవసరం లేదు. సక్సెస్ఫుల్ అవుతురా లేదా ఫెయిల్ అవుతామా అనేది, చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ ఇది. సో రెండో విషయం వచ్చేసి కాంపిటీషన్ అండి. సో చాలామంది కస్టమర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు కాంపిటీషన్ ఎలా అని చెప్పేసి. సో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, కాంపిటీషన్ అనేది చాలా తక్కువ అండి ఈ బిజినెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇండియాలో లాండ్రోమాట్ చూసినట్టు అయితే 1:10 రేషియోలో ఉన్నాయి. అంటే ఒక్క ప్లేస్లో 10 లాండ్రోమాట్స్ ఉండే దగ్గర ఓన్లీ జస్ట్ 1 లాండ్రోమాట్ ఉంది. అది కూడా పాత వాళ్ళు ఒక 50-60 years నుంచి చేసేవాళ్ళు, నార్మల్గా ట్రెడిషనల్గా చేతితో చేసే వాళ్ళే ఉన్నారు. అండ్ వాళ్ళు 300-400 కూడా ఛార్జ్ చేస్తున్నారు, కానీ ఎవరు జెన్యూన్గా చేయట్లేదు, అంటే ఇంత ఎక్విప్మెంట్స్ పెట్టుకొని. అదే మీరు ఈ ఎక్విప్మెంట్స్ పెట్టుకొని జెన్యూన్గా చేసినట్టు అయితే మీరు కంపల్సరీ మీరు ఒక 2-3 monthsలో మీరు క్లిక్ అయిపోతారు. బిజినెస్ అనేది ఒక రన్నింగ్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది మీకు. సో
నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ, ఇంకా మార్కెట్ చాలా ఉంది, ఆల్మోస్ట్ లైక్ 80 to 85% మార్కెట్ ఇంకా లైవ్ ఉంది. సో అలానే ఇప్పుడు మనకి చాలామంది కస్టమర్స్ ఏంటంటే ఇంకా వేరే వేరే బిజినెస్లో కూడా ఉండొచ్చు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక ఫార్ములా ఉంటుంది వాళ్ళు చేసే బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక టీ పాయింటో లేదో ఆల్రెడీ ఫుడ్ స్టాల్ ఏదో నడిపిస్తూ ఉంటారు, వాళ్ళకి దాంట్లో ఒక ఫార్ములా ఉంటుంది. సో అదే ఫార్ములా మనకి ఈ లాండ్రోమాట్లో కూడా అప్లై చేద్దామని చూస్తారు. ఆ ఫార్ములా అనేది సక్సెస్ అవ్వరు వాళ్ళు. సో దీనికి ఒక సపరేట్ ప్యాటర్న్ ఉంటుంది, దానికి ఏ బిజినెస్ ప్యాటర్న్కి దానికి సపరేట్ ఫార్ములా ఉంటుంది, మనం దాన్ని కరెక్ట్గా అప్లై చేసుకోవాలి. అలానే ఇప్పుడు లాండ్రీకి కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది. మాకు ఓవరాల్ 52 years ఎక్స్పీరియన్స్లో మాది ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్గా మాది లాండ్రీ నడుస్తుంది విజయవాడలో అంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటనేది నేను మీకు ఇక్కడికి వస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే తప్ప మీరు మీ సెల్ఫ్గా మీరు ఏదైనా ఫార్ములాస్ అప్లై చేసి మనం మిషన్స్ కొనేసి చేద్దాం అనుకుంటే మాత్రం తప్పకుండా ఫెయిల్ అవుతారు మీరు. సో దయచేసి మీరు రండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి డిస్కస్ చేసినట్టు అయితే, సో నార్మల్గా మనకి ఇప్పుడు ఈ 3 మిషన్స్ మనకు కావాలండి. ఒక డ్రై క్లీనింగ్ మిషన్, ఒకటి శారీ ఐరనింగ్ మిషన్, అలానే ఒక వాక్యూమ్ ఐరనింగ్ టేబుల్. సో ఈ 3 మిషన్లకి మనకి పెట్టుబడి మనకి స్టార్టింగ్లో ఒక డ్రై క్లీనింగ్ మిషన్కి 3,50,000 అవుతుంది. అలానే మనకి శారీ ఐరనింగ్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్కి ఒక 4,50,000 అవుతుంది. అలానే ఒక వాక్యూమ్ ఐరనింగ్ టేబుల్కి ఒక 80,000 అవుతుంది. అంటే టోటల్ ఓవరాల్గా వస్తే మనకి జిఎస్టీతో పాటు మనకి ఒక 10 lakhs దాకా అవుతుంది మనకి ఇన్వెస్ట్మెంట్. సో మీ 10 lakhs ఇన్వెస్ట్ చేసినట్టు అవుతే మీ మంత్లీ టర్న్ ఓవర్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ డ్రై క్లీనింగ్ మిషన్ ఏతుందో అందులో మీరు డైలీ ఒక 100 శారీస్ లేదా ఒక 100 pieces దాకా మీరు వాషింగ్ చేసుకోవచ్చు, ప్యాంట్ షర్ట్స్ కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తక్కువ మీరు ఒక శారీకి 100 rupees డ్రై క్లీనింగ్కి తీసుకున్నట్టు అవుతాయి కూడా, ఒక 100 చీరలు చేసినట్టు అవుతే మీకు దగ్గర 10,000 rupees per day వస్తుంది మీకు దానికి. అలానే మీకు ఒక ప్యాంట్ షర్ట్స్ మీరు ఒక 100 pieces మీరు చేశారనుకోండి, డ్రై క్లీనింగ్ చేసి ఐరన్ చేసి ఇవ్వడానికి, దానికి మీరు తక్కువ 50 rupees తీసుకున్నా కానీ, డ్రై క్లీనింగ్ ఎవరు తీసుకుంటారు 50 rupees, బట్ ఇన్ అ వర్స్ సిచ్యువేషన్ నేను చెప్తున్నాను, తక్కువ 50 rupees తీసుకున్నా కానీ ఒక 100 pieces వస్తే దానికి ఒక 5,000 వస్తాయి. అంటే ఓవరాల్గా మీకు 15,000 rupees per day మీ టర్న్ ఓవర్ అవుతుంది. అలానే మీరు ఒక 30 daysకి క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు అయితే ఒక 4,50,000 దాకా మీ టర్న్ ఓవర్ అవుతుంది. ఈ 4,50,000లో మీకు కావాల్సినది ఒక రెంట్, లైక్ మీకు ఏదైతే రెంట్ ఉంటుందో షెడ్ రెంట్, అలానే దీనికి కావాల్సిన కెమికల్స్, లైక్ మనకి డ్రై క్లీనింగ్ మిషన్లో ఆయిల్ వాడతాం, ఆయిల్కి ఒక 80 to 1 lakh తీసేసినా కానీ, అండ్ లేబర్కి తీసేసినా కానీ రఫ్గా మీకు ఓవరాల్గా మీ ఎక్స్పెన్సెస్ మిస్లేనియస్ అన్నీ తీసేసినా ఒక 2 lakhs తీసేసినా కానీ 2,50,000 మీకు ఈజీగా ప్రాఫిట్స్ ఉంటాయి ఎవ్రీ మంత్. సో మీరు ఏదైతే 10 lakhs ఇన్వెస్ట్ చేశారో అది వితిన్ షార్ట్ స్పాన్ లైక్ 5 to 6 monthsలో మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు రిటర్న్ బ్యాక్ అవుతుంది. సో ఈ మిషన్స్ అనేది మనకి ఏదో 1 year 2 years వాడుకొని వదిలేసేటట్టు కాదు, ఒక 10 to 15 years దీని లైఫ్ టైం ఉంటుంది. సో ఒక జనరేషన్ క్లియర్గా మనం ఒక జనరేషన్ మొత్తం దాని మీద బతకచ్చు, ఇంకా దాంతో ప్రాఫిట్స్ మనం ఎర్న్ చేసుకోవచ్చు, వీ కెన్ ఎంజాయ్ ఇట్. సో మనకి ఈ 3 మిషన్స్ ఇన్స్టాల్ చేయడానికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ల్యాండ్, లేబర్ అండ్ పవర్ అండి. సో ల్యాండ్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ ఒక 400 square feet ఏరియా షెటర్ కానీ ఏదైనా ఉంటే మనకి సరిపోతుంది. సో అలానే మనకి పవర్ వచ్చేసరికి మనకి ఒక సింగిల్ ఫేస్ 5 kVA పవర్ ఉంటే సరిపోతుంది. 3 phase అంటే 3 phaseలో కూడా చేసేస్తాం మిషన్స్. అలానే మూడోది వచ్చేసి లేబర్. ఈ 3 మిషన్స్కి కలిపి మనకి ఒక 3 members లేబర్స్ ఉంటే సరిపోతారు. సో ఈ 3 members వాషింగ్ చేసి, ఐరనింగ్ చేసి, ఫోల్డింగ్ చేసి, డెలివరీ చేయడానికి కూడా మనకు వస్తారు. సో దీస్ ఆర్ ద 3 basic aspects మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ మిషన్స్ పెట్టక ముందుకు. సో మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే యూ కెన్ కాల్ అస్ ఆన్ ద గివెన్ నంబర్స్, మీరు కాల్ చేయొచ్చు. అలానే ఆఫీస్కి కూడా విజిట్ అవ్వచ్చు. ఆఫీస్కి విజిట్ చేస్తే మీరు లైవ్గా మీరు డెమో చూసుకోవచ్చు. ఇక్కడ వస్తే అన్ని మిషన్స్ లైవ్గా ఉన్నాయి చూసుకోవడానికి. ఇంకా మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది మిషన్స్ చూస్తే కూడా మీకు ఏంటి ఎలా అనేది. ఇంకా మీకు ఏదైతే సక్సెస్ ఫార్ములా గురించి మాట్లాడామో మా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు షేర్ చేస్తాం, ఎలా చేస్తే సక్సెస్ అవుతారు అనేది కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ఈ మిషన్స్ వాడడానికి మనకి అంత హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏం అవసరం లేదు, ట్రైన్డ్ పర్సన్ అవసరం లేదు. ఈ 3 మిషన్స్కి ఎనీ లేమ్యాన్ పర్సన్ క్యాన్ ఆపరేట్ దిస్ మిషన్స్, లైక్ ఇంట్లో హౌస్ వైఫ్స్ వాళ్ళు కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. కానీ ఐరనింగ్ మిషన్ అయితే ఉందో టేబుల్ మీరు చూసినట్టు అయితే 3వ మిషన్, ఆ 3వ మిషన్ చేయడానికి ఒక ట్రైన్డ్ ఎంప్లాయీ ఉండాలి, ఎందుకంటే అది ఐరనింగ్ చేయడానికి. అంత తప్ప మిగతా మిషన్స్ అన్నీ చాలా యూజర్ ఫ్రెండ్లీ మిషన్స్, ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు. అలానే మీకు ఇక్కడికి వస్తే మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చూపిస్తాం. ఇంకా మీరు మిషన్ పర్చేస్ చేశాక తప్పకుండా మీకు ట్రైనింగ్ అనేది కూడా ఉంటుంది. మీకు ఒక 3 to 4 days ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. మీకు దాంతో తప్పకుండా మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకుంటారు.